ఏం కాదురా మ్యాక్సిమం బరాబర్ ఏం కాదురా భయ్. తెలంగాణలో పుట్టిన రా ఇంత దొడ్డు కరం తినకపోతే ఎట్లా రాబోయ్? అలా ఏం లేదు. 220 బొక్క ఎక్స్పీరియన్స్ బొక్క వేస్ట్ అమ్మ. నోట్లు వేసుకోగానే ఎగురుతారు. నోట్లు ఎగురు మస్తు ఎగురుతూ ఏదేదో చేస్తారు, అంతేం లేదు. జస్ట్ పెప్పర్ లెక్క లీక్ అవుతుంది అట్లా మీద తోలో చిప్ మనం తిన్నది అట్లా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్యాచ్ బ్రదర్స్. ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే ఒక క్రేజీ వీడియో చేయబోతున్నాము. ఏంటంటే జోలో చిప్స్. మన దగ్గర జోలో చిప్ ఇంకా జోలో చాక్లెట్ ఉంది. అంటే కొత్త ఛాలెంజెస్ లాగా చేద్దాం అనుకుంటున్నాం. అంటే వియర్డెస్ట్ ఫుడ్స్ ఎక్స్పీరియన్స్, వియర్డ్ ఫుడ్ ఎక్స్పీరియన్స్. మీకు ఇది చాలా మంది తెలిసి ఉంటుంది. చాలా మంది యూట్యూబర్స్ ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది చేశారు. సో మేము కూడా ట్రై చేద్దాం. ఇప్పటికైతే తినలేదు, ఫస్ట్ టైం ఇలాంటి ఫుడ్స్ తింటున్నాము. సో ఇలాంటి సిరీస్ కానీ మీకు ముందు ముందు కూడా కావాలంటే కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ జోలో చిప్, అన్లీష్ ద హిట్, టేస్ట్ ద హాటెస్ట్ చాక్లెట్. ఇది చాక్లెట్, అది చాక్లెట్, ఇది చిప్. చిప్ ఒకటేగా, ఒకటే చిప్ వస్తుంది. ఎంత 220 రూపీస్ కి ఒక్క చిప్ అంట. 220 రూపీస్ తిన్నాక సేఫ్ అని ముందే థమ్స్ అప్ కూడా పెట్టుకున్నాం. అంటే మళ్ళీ మస్తు కారం అంటే మన సోషల్ మీడియాలో ఉన్న దాని రేంజ్ కి దానికి ఎందుకు పంచాయతీ అని ముందే పెట్టుకున్నాం. రెండు పెట్టుకున్నాము. ఫస్ట్ ఏం తిందాం రా? చాక్లెట్ తిందామా, చిప్ తిందామా? చిప్పే తిందామా? పట్టుకో. సో ఇప్పుడైతే జోలో చిప్ అన్బాక్స్ చేస్తున్నాం మేము. 220 రూపీస్. అంటే మస్తు భయం అవుతుంది ఫస్ట్ టైము, ఎందుకంటే దీనికి ఇచ్చిన హైప్కి ఏమో తెలియదు మాకు కూడా. చూడాలి. ఏందిరా ఇంతే ఉంది, ఖరాబ్ అయిందిరా. అట్లా ఉంటుంది కావచ్చు. ఎనీ లాస్ట్ వర్డ్స్ అయితే కాషన్స్ ఉన్నాయి. RIP అని కూడా రాసిర్రు. మరి వాళ్ళు చెప్పింది ఇందులోనేమో ఎనీ లాస్ట్ వర్డ్స్ అని ఇచ్చిర్రు. వీళ్ళు RIP అని ఇచ్చిర్రు. వీళ్ళే భయపెడుతున్నారు మస్తు. ఏమో ట్రై చేద్దాం. మ్యాక్సిమం ఏం కాదు. ఏమైతే మనకు చిప్ అయితే ఇట్లా వస్తుంది. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా వస్తుంది అని. మీకు ముందే తెలుసుంటే ఏం కాదనుకుంటున్నాం మేమైతే. కారం తిన్న వాళ్ళం ఇదేమవుతుంది అంటే ఇది మేడ్ విత్ కెరోలినా రీపర్ పేపర్ అంట. క్రియేటెడ్ ఫర్ ద షీర్ ప్రెషర్ ఆఫ్ ఇంటెన్స్ హీట్ అండ్ పెయిన్ అంట. సో చూద్దాం. ఏం కాదా మ్యాక్సిమం తిందాం. ఇవైతే కాషన్స్ ఇచ్చారు మనకు. ఇద్దరికి సర్ది ఉంది, కోల్డ్ ఉంది ఫుల్. దెబ్బకి పోవాలనుకుంటున్నాం. చూద్దాం ఏమైతే. ఏం కాదురా బాయ్, చూసుకుందాం. వాసన చూడు, ఘాట్ ఇప్పుడే తాకుతుందిరా. ఏమో కొంచెం టేస్టీగానే ఉండేటట్టు కొడుతుంది చూస్తుంటే. బరాబర్ ఏం కాదురా బాయ్. చూసుకుంటే ఇంత పెద్ద ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అది కొంచెమే తిను, ఎక్కువ తినకు. దాంతో కూడా వద్దు. తింటరా ఏం కాదు. దానికి ఏమవుతుంది, ఎంతో కారం తింటాం. తెలంగాణలో పుట్టిన వాళ్ళం రా, ఇంత దొడ్డు కారం తినకపోతే ఎట్లా రాబోయ్? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ నువ్వు తిను ప్లీజ్. నాకు వాటర్ వస్తాయి. ఫస్ట్ 3, 2, 1. ఏం అనిపిస్తలే, నేనైతే టేస్ట్ చేయబోతున్నా. అలా కూడా ఏం లేదు. అంటే మొత్తం తింటే వస్తుందేమో. మ్యాక్సిమం అయితే ఏమనిపిస్తలేదు. చెప్పినాక ఫ్రెండ్స్ ఏం కాదని. ఏమైతలేదు. బాగుందిరా. ఇంకొంచెమే 220 బొక్క ఎక్స్పీరియన్స్ బొక్క. అంటే తాకుతుందిలే కొంచెం, నాలుకకు మంట తాకుతుంది. హైప్ ఇచ్చినంత అయితే ఏం లేదు. ఉంది, కారం అయితే ఉంది, బట్ మరీ అంత కారం అయితే లేదు. వేస్ట్ అమ్మ. ఎంత హైప్ ఇచ్చిరు ఒక్కొక్కడు. అమ్మ నోట్లు వేసుకోగానే ఎగురుతారు. నోట్లు ఎగురు మస్తు ఎగురుతూ ఏదేదో చేస్తారు, అంతేం లేదు. జస్ట్ అంటే కారం ఉంది, బట్ మరీ వాళ్ళు ఇచ్చిన ఓవర్ కారం అంతే లేదు. నార్మల్ యావరేజ్. కానీ ఇప్పుడు తెలుస్తుంది. అంటే తర్వాత మెల్లమెల్లగా తెలుస్తుంది. నాలుగంత మంట లేస్తుంది. బట్ మరీ అంత కారం అయితే ఏం లేదు. ఎందుకంటే మేము మరీ అంత కారం ఉంది, మరీ చచ్చిపోయేది. ఏమైందిరా? మండుతున్నట్టుంది.
ఏమైందిరా? ఫస్ట్ ఏం లేదురా. ఏం లేదు అని కూడా తిన్నాడు. ఇప్పుడు స్టార్ట్ అయిందంట. మరి నాకైతే ఏమనిపిస్తలేదు. అవుడా నాకు కూడా కొంచెం తెలుస్తుంది. అంటే చెవుల నుంచి పొగలు వస్తాయి కదా, అట్లా వస్తున్నాయి. అరే రేటింగ్లా చెవులకించి పొగలేరా? ఓకే, కొంచెం మరి ఎక్కువ ఉండే. తెలుస్తుంది. అంటే తిన్న వెంటనే తెలియదు కావచ్చు. అంత మరీ అంతగానం అవుతుందారా నీకు? నాకు అంతగానం ఏమవుతలే, మామూలుగా. కారం బుక్కిన నేను అది. ఎవర్రా ముఖం అన్నది అది? అబ్బా ఓకే మరి అది నాకు భయం అవుతుంది రా. నేను ఎయ్యకరా. పడితే గాయస్ రియల్గా 200 రూపాయలు పడితే. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏం కాదురా బాయ్, చూసుకుందాం. ఇప్పుడు అనండి 220 బొక్క. ఎండ్రే నోరు పడిపోయిందా? నాకైతే ఏమనిపిస్తలేదు కానీ నిజంగా చెప్తున్నా. కొంచెం నాకు కూడా రా, నాకు కూడా మండుతుంది నోట్ చేయరా. థమ్స్అప్ పోసుకుంటే సేపు ఏమైతేలే. ఇప్పుడైతే సేపు ఆపుదాం వీడియో, ఎందుకు మరి ఎక్కుందిరా. వీడియో అయితే ఒక 5 minutes పాస్ చేసినాం, ఆపినాం. మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉంది రియల్గా. కిందికి పోయి బెల్లం తీసుకొచ్చుకున్నాము తిందామని. నాకైతే ఏం అనిపించలేదు. అంటే జస్ట్ మంట ఉంది. మరి రియల్గానే చాలా. వీడు ఆఫ్ కెమెరా ఎట్లా రియాక్ట్ అయ్యింది అనేది మీకు తెలియదు. చచ్చిపోయిండు అంటే ఆల్మోస్ట్ అరే చచ్చిపోతున్నా, నాకు ఏం చేస్తున్నావు నాకే అర్థం అవుతలే. ఆ రేంజ్లో ఉర్రిండు వాడు. స్టార్టింగ్ లో ఒక డైలాగ్ వేసిండు. ఏమన్నావురా? గొడ్డు కారం తింటే జయంతరాబాయ్ అనుకున్నా. పడతారా ఇది ఇచ్చి వేస్ట్, పడతారా ఇది ఏదో డైలాగ్ వేసిండు. హాటెస్ట్ చాక్లెట్ ఛాలెంజ్ చూద్దాం. చిప్ అయితే ఎక్స్పీరియన్స్ ఇదైతే కొంచెమే తింటా, నేను ఎక్కువ తిన్నాను. ఎంతకన్నా మంచిది. ఇందాక ఏదో తినేసి 75% చిప్పు తిన్నా. ఏ చాక్లెట్ రా ఇది, తీయ ఉంటుంది. వద్దు బాబు, ఈ జోలో నమ్మేది లేదు. నేను తింటా ఈసారి ఎక్కువ. ఇందాక వడియ కూడా తిన్నాడు. ఇది కూడా సేమ్ ప్యాకేజ్ ఉంది. అరే ఇలా చాక్లెట్ ఉందా రా? ఉంది. అరే ఇది లడ్డుకుందిరా. సేమ్. ఎనీ లాస్ట్ వర్డ్స్ తెలుసుగా? గొడ్డు కారం అనుకున్నా, గట్టిగా పెట్టి లాస్ట్ వర్డ్స్. అంటే జస్ట్ మంట మామూలుగా మనం ఇది మౌత్ ఆన్ ఫైర్ చెప్పినట్టు కరెక్ట్ అయింది. షార్ట్ టర్మ్ లాస్ ఆఫ్ స్పీచ్. మాట్లాడానికి రాలే. ఆడ పోయి వాటర్ పోసుకుంటూ ఇట్లా వాటర్ పోసుకుంటూ మౌత్ ఆన్ ఫైర్ కరెక్టే. ఇన్ఫీరియర్ విజన్ ఫ్రంట్ 3 అయినాయి పక్కా. ఇది కళ్ళకి నీళ్ళు ఇట్లా కారణం వీనికి నిజంగా. ఆఫ్ కెమెరా అది కెమెరాలు రికార్డ్ చేయలేకపోయినాము. అరే కెమెరాలు రికార్డ్ చేద్దాం రా మళ్ళీ ఒకసారి తినరా. అది ఇంకోసారి జోలో చిప్ దగ్గరికే అంటే మరీ కాకుండా ఏదో గైస్ ఒకవేళ మీకు అజయ్ గారు మళ్ళీ జోలో చిప్ తినాలని ఉందంటే ఈ వీడియోకి ఒక 2K వ్యూస్ వస్తే చాలు. అరే నా కొడక ఓసలి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుంటా గొయ్యి తీసే పాట నా కొడుకు రాదు. మరీ ఎక్కువద్దు 2K వ్యూస్ వస్తే చాలు. వాటితో నేను తినిపిస్తాను మళ్ళీ. ఇంకోటి ఎట్లుందిరా ఇది? ఈ చాక్లెట్ చూడనీకైతే సూపర్ ఉంది. కనిపిస్తుందో లేదో తెలియదు. స్కల్ మొత్తం సగం కాదు, 10% 90%. అరే 50-50 ఇయర్. అరే గది తింటే ఏం తిన్నాక మళ్ళీ ఒకవేళ కడుపు అంతా 4 కడుపు 10%. చాక్లెటే కారం ఏం తెలుస్తలేదు. అరే మంట పోతుందిరా లోపలికి. నాకు ఏదో ఫీలింగ్ తెలుస్తుంది కానీ ఏం ఫీలింగ్ తెలుస్తలే. పెప్పర్ కొడుతుంది. కొట్టేస్తున్నా. వద్దు బాబు, నీ ఇష్టం. చూసుకుందా. కాకొద్దు ఫ్రెండ్స్, అయితే 10% తిన్నా సార్. నాకు ఇంకేం అవసరం లేదు దాంతో. పెప్పర్ కొడుతుంది 4 మొత్తం 3. ఎందుకు ఎక్స్ట్రా? నాకేమో తెలుస్తలేదు నిజంగా. అరే కళ్ళలో నీళ్ళని వస్తాయి కదరా.
చెమట వస్తుంది. చెంటే నాకు ఎండ కొడతా రాదా? నాకేదో ఫ్రెండ్స్ 10% తిన్నా. ఓకే ఒప్పుకుంటా, అంటే కారం కారంగా నోట్లో ఏదో ఫీలింగ్ ఉంది. కాకపోతే చాక్లెట్ మనం చప్పరిస్తున్నప్పుడు ఆ పెప్పర్ లీక్ అవుతుంది అలాగే దగ్గు వస్తుంది అంతే. ఈరా బాబు ఈరా, అరే ఏం కాదురా, అరే కారం ఉంటుంది రా బాబు, కారం ఉంటుంది. కాకపోతే మరి అంత ఏం అనిపిస్తుంది నీకు. నా ఫస్ట్ ఆ నాలుకనే అది కాలే, ఇంకా సెట్ కాలేదు. 10% తిని అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. నేను సగంకి సగం తిన్నా, వాడు నాకు ఇస్తున్నాడు థమ్స్అప్. ఫ్రెండ్స్ సగం తిన్నాడు రియల్గానే, కానీ నాకు వద్దు, నాకు 10% ఎక్కువ అవుతుంది. కానీ కొంచెం ట్రై తిండ్రా. అరే ఇంకా ఏం కాదురా, కొడుకురా నువ్వు. అరే కొడుకురా, కొడుకు బాబు. ఇది కూడా అన్ని ఉంచుతుండు, ఒక్కడు కూడా చేస్తలేడు లోపల నోట్ల. అరే కొడుకురా నువ్వు, ఇప్పుడు నాకు తెలియదు కొడుకును. నాకు రిస్క్ తీసుకోవాలి అవసరం లేదు. నాకు బెల్లం ఉంది, నాకు చాక్లెట్ వద్దు, జోలో వద్దు, లవడాలా జోలో. ఇది నోట్ల బొట్ట పెట్టేసిండు. వావ్, ఏం కాదురా, ఏం కాదురా. తెలంగాణలో పుట్టినా ఇంత దొడ్డు కారం తినకపోతే ఎట్లా రాబోయ్ తెలుస్తుంది అంతే. ఓకే కక్కొచ్చినట్టు అవుతుంది. ఫోన్ కూడా వేసాను నాకు. ఏం పడి అంతే. ఏం కాదురా, అది కూడా చేసి తినరా. తింటారా? తింటే ఏం చేస్తావు? ఏమి ఇస్తారా? నేను తిన్నా అంటే ఎందుకు నాకు. 10% తిన్నా సార్ నాకు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అయిపోతాం సార్, అంత ఏం చేయలేదు. జోలో చిప్పు నాలుక పైన మాత్రమే మంట మంట ఉంది. మూడ్ ఖరాబ్ అవుతుంది, దాని రిఫ్లెక్షన్ మొత్తం నా మొహంలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది కడుపుకు తీసుకోవద్దు. ఇది గొంతురా. ఫస్ట్ థింగ్ జోలో చిప్ మనం తిన్న తర్వాత అది లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు చాక్లెట్ వేస్తే అది పెప్పర్ లెక్క లీక్ అవుతుంది నోట్ల మీద. చిగమవుతుంది మనోడు. నాకైతే డేర్ తీసుకో, నాకు వద్దు, 10% చాలు నాకు. థమ్స్అప్ కూడా అయిపోయింది. తెల్లం తినరా భయ్, తినరా తినరా ఏం కాదురా. నేను డేరీ చేయను, నాకు అవసరం లేదు. నాకు ఇప్పుడు కడుపులో ప్లేస్ ఉంది. ఇంకా 75% చిప్పు నేను తిన్నా, 80% చాక్లెట్, 90% చాక్లెట్ ఆడ తిన్నాడు. అన్నా ఎట్లుందన్నా, అన్నా ఎట్లుందన్నా, అన్నా అన్నా గోడానా అది ఎట్లుందన్నా? ఏమైతుందన్నా? ఏం కాదు కానా, ఇదేమవుతుందన్నా, ఇంకోటి తిన్నా, ఇంకోటి 400 రూపీస్ పడతాయి ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్కి. అరే కనిపిస్తలేదురా, మొత్తం ఇట్లా తిరిగినట్టు అవుతుంది మొత్తం. ఎట్లుందన్నా? ఏమవుతుందన్నా? ఏం కాదు, ఏ గొడ్డు కారం తింటావు నాకు ఏంటనా. అరే ఫస్ట్ అట్లే ఉంది రాడి, తిను తెలుస్తుంది. అందరు చాక్లెట్ స్వీట్ ఉంటావు అనుకుంటారు, అదే గట్టి ఉంది కారం దానికన్నా. గొంతులా మండుతుంది, ఇట్లా గొంతులా పట్టుకొని కూడా ఇట్లా గిచ్చినట్టుంది గొంతు. మెయిన్ థింగ్, మనం చాక్లెట్ తిన్నప్పుడు ఆ చాక్లెట్ ఫ్లేవర్ ఎట్లయితే ఉంటుందో, ఇది తిన్నప్పుడు ఇందులో మనకి ఆ పెప్పర్ అనేది కలిసి ఉంది. మనం తిన్న చాక్లెట్ తిన్న చప్పరి ప్రతిసారి పెప్పర్ లీక్ అవుతున్నట్టు సేమ్ లీక్ అయిపోయింది. ఏదో క్యారోలినా రీపో పేపర్ అంట, ఇంకోటి పెప్పరే సేమ్. షార్ట్ టర్మ్ లాస్ ఆఫ్ స్పీచ్, మాట్లాడలేడు, మౌత్ ఆన్ ఫైర్ కరెక్టే, ఇంపేర్ విజయ్ ఫ్రంట్ ఇయర్ కరెక్టే, ఎక్స్ట్రీమ్ ప్రోపేరిటీ కరెక్టే, రిప్ ఒకటే బ్యాలెన్స్. గాయస్ ట్రై చేయండి, కాకపోతే పక్కకు థమ్స్అప్, బెల్లము, కూల్ డ్రింక్ అని పెట్టుకొని ట్రై చేయరు. మాలాగా ఓవర్ యాక్షన్ చేస్తూ మాత్రం ఎక్కువ తినకండి. ఓ గ్యాంగ్ ఉంటే చిప్పు తింటే కూడా ఓకే, కానీ ఇది తినకండి, చాక్లెట్ ఎక్కువ తినకండి. కడుపు నొప్పి లేదు ఫస్ట్ థింగ్. తింటావా ఆయన పడే. ఎప్పుడైతే చాక్లెట్ నోట్లో మెల్ట్ అయిందో, పెప్పర్ లీక్ అయింది, ఇంకా పోతలేదు అది గొంతులా. అరే పార ఏదైనా ఐస్ క్రీమ్ తిందాం. సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. సో మన లెక్క ఓవర్ యాక్షన్ చేసి చాక్లెట్ ఎక్కువ తినకండి. 50% తిన్నాడు. వీళ్ళ కూడా కారం బుక్కకండి. దీనివల్ల మనం నేర్చుకుంది ఏంటి, ఏతులు ఉండొద్దు, ఓవర్ యాక్షన్ అస్సలు ఉండకూడదు, ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలుకే ఉండకూడదు. ఇలాంటి వియర్డెస్ట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఇది ఫస్ట్ టైము. ముందు ఇంకేమైనా కావాలంటే కూడా కామెంట్ చేయండి, పక్కా చేస్తాం. దీని బాబు లాంటి స్నాక్స్ కూడా రికమెండ్ చేయండి, ట్రై చేస్తాం. మాటలు ఎవరైనా ఆపవద్దు. చాక్లెట్ అయితే ట్రై చేయకండి బ్రో ప్లీజ్. ట్రై చేయండి కానీ ఓవర్ చేయకండి, కొంచెం లిమిట్గా తీసుకోండి. గొంతులో చూపిస్తుంది,
దానివల్ల నాకు మాటలు వస్తలేవు, మొత్తం ఎట్లెట్లో అవుతుంది కడుపులంతా కూడా. పోయి అర్జెంటుగా ఐస్ క్రీమ్ అనేది ఏదైనా తినాలి గాయస్, లేకపోతే చచ్చిపోతాము. జోలో పడేసినవారా? ఎవరికైనా ట్రై చేపిస్తుండే కదా చాక్లెట్ తినరా అని ప్రాంక్ లాగా. సబ్స్క్రైబ్ టు బ్యాచ్ బ్రదర్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్క కామెంట్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ కావాలా వద్దా అనేది మాకు తెలుసుకోవాలి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ రోజు మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాము. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ కూడా తీసుకురావడానికి ట్రై చేస్తాము. యా, బ్యాచ్ బ్రదర్స్ సబ్స్క్రైబ్ టు బ్యాచ్ బ్రదర్స్. సైనింగ్ ఆఫ్.